బమ్మర్ది టెండర్ల రద్దెప్పుడు, విక్రమార్క బేతాల ప్రశ్నలు, తనపై వచ్చిన ఆరోపణలకు బట్టి గట్టి జవాబు, మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో, కాంగ్రెస్ సీనియర్లలో కొనసాగుతున్న చర్చ, సింగిల్ పెన్ స్ట్రోక్తో నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు, ఆరోపణలు వచ్చిన నాడే ప్రకటించిన విక్రమార్క, బుధవారానికి వెలువడిన అధికారిక ఉత్తర్వులు, రేవంత్ రెడ్డి బామ్మర్ది పైన ఇదే తరహా ఆరోపణలు, సైట్ విజిట్ను అడ్డుపెట్టి టెండర్లో అవకతవకలు, బామ్మర్దిపై వచ్చిన ఆరోపణల మీద సీఎం గప్చుప్, బట్టిది హుందాతనం, రేవంత్ ఎందుకు మౌనం, ఆరోపణలపై సిట్ విషయంలోనూ ద్వంద్వ వైఖరే, కేబినెట్ పై ఆరోపణలు వస్తే సీఎం నుంచి స్పందనేది, ముఖ్యమంత్రి తీరుపై సీనియర్ మంత్రుల కుతకుత, సింగరేణి నైని బ్లాక్ల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉన్నది. ఇప్పటికే వలస కాంగ్రెస్ నాయకులు అసలు కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రచన్న యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా తాజా పరిణామాలు దానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపడిన తర్వాత సీఎంకు సీనియర్ క్యాబినెట్ సహచరులకు మధ్య స్పష్టమైన ఆఘాతం కనబడుతున్నది. తమ వరకు వస్తే ఒక న్యాయం, రేవంత్ వర్గానికి ఆయన సన్నిహితులకు మరో న్యాయమా అనే కోణంలో కాంగ్రెస్ సీనియర్ మంత్రులు కుతకుతలాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. నైని బ్లాక్లో అక్రమాలు జరిగాయంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతితో ముఖ్యమంత్రి కథనాలు రాయించారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే బట్టి విక్రమార్కను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది నమస్తే తెలంగాణ పేపర్. అటు ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, లేకపోతే ఏబిఎన్ ఛానల్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్కను హైలైట్ చేస్తూ రేవంత్ రెడ్డిని ఎందుకు నిందిస్తున్నది తెలంగాణ పేపర్. అదేవిధంగా బట్టి విక్రమార్క ఓ 15 మంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కలిసి నిన్న ఓ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట. ఇది రేవంత్ రెడ్డిని మనం ఎట్లా కట్టడి చేయాలి. ఇక్కడ చూడండి, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారు. బట్టి విక్రమార్క 15 మంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇటుపోతే తీన్మార్ మల్లిగాడు కూడా బట్టి విక్రమార్కకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆడిన గేమ్లో వీళ్ళందరూ ఉచ్చులో పడ్డట్టు అనుకోవాలా, లేదు బీఆర్ఎస్ అల్లిన స్ట్రాటజీలో బట్టి విక్రమార్క, తీన్మార్ మల్లిగాడు, లేకపోతే ఎన్టీవీ ఛానల్ వీళ్ళందరూ పడ్డారు అనుకోవాలా. మొత్తానికైతే ఇక్కడ ప్రతిపక్షం టార్గెట్, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న కొంతమంది టార్గెట్, లేకపోతే తీన్మార్ మల్లిగాన్ లాంటి వెలివేయబడ్డ కాంగ్రెస్ నేతవాడు వాన్ టార్గెట్, అందరి టార్గెట్ కూడా రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గట్టి లీడర్గా మనం భావించవచ్చు. ఇక్కడ బట్టి విక్రమార్క గారిది ఉందతనం అంటాను నమస్తే తెలంగాణ పేపర్, రేవంత్ రెడ్డి గారిది దుస్సాహసం అంటాను. కానీ అసలు విషయం ఏంది, మంత్రులు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వాటాల కోసమే లొల్లి. వీళ్ళు ఒకరు మంచోళ్ళు కాదు, ఒకరు చెడ్డోళ్ళు కాదు, ఎవరికి అందుకొచ్చిన కాడికి వాళ్ళు తిందామని చూసింది. కానీ ఒక్కసారి బయటపడే వరకు ఇప్పుడు కాలు కాలిన పిల్లి లెక్క చేతులు పిసుకుంటాను. ఇది కాకపోతే ఇక్కడ నమస్తే తెలంగాణ ఎందుకు బట్టి విక్రమార్క గారికి కొంత హైపిచ్చే కార్యక్రమం చేస్తుంది, ఉందాతనం అని ఎందుకు అంటుంది, మంచోడని ఎందుకు అంటుంది అంటే వాళ్ళకు రేవంత్ రెడ్డి అంటే పడదు సహజంగా. ఎందుకంటే అధికారంలో ఉండి ముప్పు తిప్పలు పెడతాను మరి ఆయన. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. అయితే ఇక్కడ మొత్తానికైతే వీళ్ళు అడిగేది ఏంటంటే నమస్తే తెలంగాణ పేపర్ తరఫున కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అడిగేది ఏంటంటే మీ బామ్మర్ది టెండర్ల రద్దు ఎప్పుడు, రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది టెండర్లు రద్దు ఎప్పుడు చేస్తారు. బట్టి విక్రమార్క గారు అయితే నేను టెండర్లు వేయలేదు, నేను ఆ జోలికి పోలేదని ఉందాక బయటికి వచ్చి చెప్పిండు. కానీ నీ బొమ్మర్ది టెండర్లు వేసిండు కదా, ఆ బొమ్మర్దికి సంబంధించిన టెండర్ల రద్దు ఎప్పుడు అని ఇక నైని బ్లాక్కు సంబంధించి నిన్న మొత్తానికైతే రద్దు చేసిండ్రు. రద్దు చేసి దీని మీద విచారణకు కూడా ఆదేశిద్దామని కూడా ఒక ఆలోచనలో కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మొత్తానికి సావుకారు కొట్టుకొని చింతపండు ధరను బయట పెట్టిండు. ఇలా ఏ ఒక్కరు కూడా శుద్ధపూసలని మనం అనుకోవడానికి వీలు లేదు. ఒక రేవంత్ రెడ్డే డేంజర్, ఇక మిగతా వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఉత్తములు, శుద్ధపూసలు అనుకుంటే పొరపడ్డట్టే. ఇక వీళ్ళు రేవంత్ రెడ్డి గారిని దించేయాలని బట్టి విక్రమార్క గారికి డే 1 నుండి ఉన్నది. తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవాలని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే బట్టి విక్రమార్క గారు చాలా తెలివిగా తన ప్రయత్నాలు తాను చేసింది. అందులో ఎలాంటి అనుమానాలు కూడా లేవు.